నిజాలు చెప్పి భారత్ ఎన్బిటీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. సోదరులారా, సోదరమణులారా, ఈ విషయం మీకు తెలుసుకోండి. ఎక్కడ చివరి వరకు వీడియోని 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఈవేళ భారతదేశంలో కరెన్సీ 1999లోనే ఒక కరెన్సీ అంటే రూపాయి నోట్లు, ఇవి డబ్బులు, ఇవన్నీ కరెన్సీ నోట్లు అంటారు. మీకు తెలిసే ఉంటుంది. ఈ కరెన్సీ నోటు మీద ఇక్కడ రాసి ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐ ప్రామిస్ యూ టు పే ది bearer I promise you to pay the sum of 500 rupees note అని చెప్పి మీరు కాదు దీనికి ఇచ్చేది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నరు ప్రమాణం చేస్తాడు, ఈ 500 రూపాయల నోటు మీకు ఇస్తున్నాను అని. ఈ బ్యారర్ నోట్ అంటే ఎవరైనా మార్చుకోవచ్చు. బ్యారర్ చెక్ అంటే ఎవరైనా మార్చుకోవచ్చు. చెక్ ఎవరికైనా ఇచ్చారనుకోండి, వాళ్ళు తీసుకొని మార్చుకోవచ్చు. అంతేగాని ఈ నోట్ల మీద ఆర్బీఐకి ఒక్కదానికే అనుమతి ఉంటుంది, రాయటానికి కానీ ఏదైనా చేయటానికి కానీ. 1999లో కొత్త రూల్ తీసుకొచ్చింది ఆర్బీఐ. ఎటువంటి పరిస్థితుల్లో నోట్లు కావాలని చూసుకోండి, దేని మీద కూడా పిన్ను కొట్టకూడదు. పిన్నులు కొట్టడం, అమౌంట్లు పెన్నుతో రాయడం, 100 కాగితాలు, 1000 కాగితాలు, 1,00,000 కాగితాలు అని అలా రాయటం, ఇది చట్టరీత్యా నేరం. మీ పైన కానీ మీరు కానీ ఎవరైనా రాయడం చూసి అది వీడియో తీసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మీరు ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయబడతారు. 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, జైలుకి వెళ్తారు. ఇది ఆర్బీఐ కొత్త రూలు. అంతేకాదు, నోటుని ఇష్టం వచ్చాడు, కోపం వచ్చాడు చింపేయడాలు, నోటుని ఎలకలు కొట్టి అక్కడెక్కడ మార్చడాలు, అక్కడెక్కడ పడేయడాలు, మీ ఇష్టం వచ్చాడు నలిపేసి దాన్ని ఏమో పడవలు చేసుకోవడాలు, బొమ్మలు చేయడాలు, లేకపోతే ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. ఇలా కొంతమంది మురికి చేస్తారు నోటిని, ఆయిల్ మరకలు, పసుపు మరకలు, నూనె మరకలు, రకరకాల కూరగాయలు మరకలు, ఇవన్నీ చేయకూడదు. లెక్క ప్రకారంగా ఇది మన భారతదేశపు గౌరవానికి, నీ గౌరవానికి చిహ్నం ఈ డబ్బులు. ఇది కేవలం ఒక కాగితం ముక్క కాదు. ఇది దీనిపైన భారతదేశపు ఆర్బీఐ గవర్నర్ స్వయంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రూల్ ప్రకారంగా గవర్నర్ ఆఫ్ ఇండియా దీనిపైన సంతకం పెడతాడు. ఆర్బీఐ నేను ప్రమాణకం చేస్తున్నా ఈ 500 రూపాయల నోటు మీకు ఇవ్వటానికి, మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా మార్చుకోవచ్చు అని. అలాగే 100 రూపాయల నోటు కానీ 10 రూపాయల నోటు కానీ ఏదైనా సరే మీరు ఆ ఆర్బీఐ గవర్నరు ప్రమాణకం చేసి ఆయన సంతకం పెడతాడు. మీరు చెక్కు మీద సంతకం పెడతారు, మీరు డబ్బులు బ్యాంకులో తీసుకోవచ్చని. ఆ చెక్కు మీద బ్యారర్ చెక్ అంటే, బ్యారర్ అంటే ఎవరైతే పట్టుకెళ్తే ఆ చెక్కు వాళ్ళకి సంతకం పెట్టి వాళ్ళ అకౌంట్లో వాళ్ళకి క్యాష్ ఇచ్చేస్తారు డైరెక్ట్ బ్యాంకు. లేదనుకో క్యాష్ ఇవ్వకపోతే ఆ బ్యాంకు మీద కేసు పెట్టచ్చు, గొడవకి వెళ్ళొచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. నాకు డబ్బులు ఇవ్వలేదు, నా సంతకం పెట్టినా సరే నేను చెక్కి క్యాష్ చేసుకుంటే నాకు డబ్బులు ఇవ్వట్లేదు అని. ఒక నోటు సంతకం పెట్టి ఇస్తారు, రెవెన్యూ స్టాంపుల మీద సంతకం పెడితే అది వెళ్తుంది. అదే ఒక చెక్కు, దానికి ఈ చెక్కుకి చివర 2 గీట్లు గీసి పెడతారు, అదేంటంటే అకౌంట్ పే అంటారు. ఈ అకౌంట్ పే అనేది నీ చేతికి డబ్బులు ఇచ్చే అవకాశం లేదు, నీ అకౌంట్లో మాత్రమే డబ్బులు పడతాయి. నీ అకౌంట్ పే కాదు ఇది. బ్యారర్ చెక్కు, నీకు క్యాష్ బ్యారర్ చెక్ అంటే నువ్వు తీసుకెళ్ళి ఎవరికైనా మార్చుకోవచ్చు. చిన్నపిల్లోడి దగ్గర పళ్ళు వృద్ధుడు ముసలోడు వరకు, ఆడ మగ తేడా లేదు, ట్రాన్స్జెండర్లు కానీ ఎవరైనా వాడుకోవచ్చు ఈ డబ్బుని. దానికి ఆ విధంగా ఆర్బీఐ గవర్నరు నేను ప్రమాణకం చేస్తాను, నువ్వు ఇచ్చిన 500 రూపాయల నోటు నీది కాదు, ఇది ఆర్బీఐ గవర్నరు ప్రమాణకం చేస్తాడు, దీని మీద నేను ఇస్తున్నాను అని. దాని మీద లిఖితపూర్వకంగా రాసి ఉంటుంది, కావాలని మీరు గమనించుకోండి.
అంతేకాకుండా దొంగ నోట్లు ప్రింట్ చేసినా సరే, దొంగ నోట్లు చలామణి చేసినా సరే వాళ్ళకు కూడా కఠిన కారాగార శిక్ష ఉంది, బెయిల్ లేదు, 7 సంవత్సరాలు జైలు. కాబట్టి మీరు ఇక మీదట మీరు పిల్లలకి డబ్బులు ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా రాయబాకండి, వాళ్ళకి చెప్పండి. కొంతమంది బొమ్మలు వేస్తుంటారు, రకరకాల బొమ్మలు, దాని మీద పేర్లు రాస్తుంటారు, ఐ లవ్ యూ అని రాస్తారు. ఈ నోటు నేను కానీ దేవుడు నన్ను చూస్తే ఈ నోటు తిరిగి మళ్ళీ నాకే వస్తుందని చెప్పి దేవుడా నన్ను కాపాడు, నన్ను అది ఇదని రాసి పంపిస్తారు. అది చలామణిలోకి వెళ్ళి ఎంతమంది చూస్తారు ఈ నోటు మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావాలి, వచ్చినప్పుడు దేవుడు నన్ను సఫలం చేసినట్టు నా కోరిక అని అంటారు. ఇవన్నీ ఉత్తి మాటలు. ఇప్పుడు ఆర్బీఐ చాలా సీరియస్గా ఉంది. ఢిల్లీ జడ్జి గారు నోట్లు కొన్ని దరిదాపుగా ఆయన ఇంట్లో హోలీ రోజున మొన్న మార్చి 14వ తారీఖున ఆకస్మికంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. జరగడంతో ఆ ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకంటో తెలుసో ఆ ఫైర్ సిబ్బందికి అగ్నిమాపక దళానికి ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడ కొన్ని నోట్లు కట్టలు చూడడంతో ఆ నోట్లు కట్టల్ని అందుట్లో నిప్పుల్లో పడి కాలిపోతున్నాయి. ఆ నోట్లు సుమారుగా 15 కోట్ల రూపాయలు పక్కన పెట్టారు. ఈ మిగతాయి తగలబడిపోయిన నోట్లని ఇప్పుడు ఆర్బీఐ ఆ జడ్జికి ఏ శిక్ష విధించాలి, అసలు ఎందుకు జరిగింది, ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా, నోట్లు కావాలని తగలబెట్టారా, లేదా దేనికి తగలబెట్టారా అని చెప్పి అలహాబాద్ కోర్టు, ఢిల్లీ కోర్టు, ఢిల్లీ సుప్రీం కోర్టు కూడా దీని మీద తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి మిత్రులారా, దయచేసి మీ యొక్క విలువైన జీవితాన్ని మీరు కాపాడుకోండి. కటకరాల పాలు కాకుండా ఉండాలంటే నోట్ల పైన పెన్నులతో కానీ ఏ విధమైన ఇంకులతో కానీ రాయకండి. ఏ విధమైన తినుబండారాలతో నోట్లు అంటించొద్దు, చింపొద్దు. చింపితే మీకు చాలా డేంజర్, చాలా పెద్ద కేసు అవుద్ది. కాబట్టి మీకు ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మన నేషనల్ యానిమల్ టైగర్, మన నేషనల్ బర్డ్ నెమలి, ఈ అన్నిటిని చంపితే కేసు. మన జెండా, మన నేషనల్ జెండా, ఇదంతా ఎందుకు, మన నేషనల్ జెండాని మీరు తగలబెడితే ఎవరన్నా మీ పైన కేసు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. నేషనల్ జెండాని తగలబెడితే ఎంత కేసో అంతే కేసు ఈ నోటుని తగలబెడితే. కాబట్టి మీరందరూ కూడా మీ మిత్రులకి, మీ పిల్లలకి, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పండి. ఇప్పటి వరకు పొరపాటున జరిగినా, తగలబెట్టినా, లేకపోతే చింపేసినా సరే నీకు ఏ హక్కు లేదు. ఈ నోటుని నువ్వు వాడుకోవడానికి వరకే నీ జోబులో పెట్టుకొని, నీ బీరువాలో పెట్టుకొని ఎక్కడన్నా నువ్వు వాడుకుంటాం వరకే. కానీ నువ్వు ఎవరికైనా అప్పులు తీర్చుకోవాలన్నా, ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా, ఏమైనా తినాలన్నా, కొనుక్కోవాలన్నా, దేనికైనా వాడుకో. కానీ నీకు మాత్రం చింపే హక్కు, దాని మీద రాసే హక్కు లేదు. అది ఎవరైనా మూడో కంటోడు చూస్తే, అది వీడియో తీస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి వెమ్మటే పోలీస్ కంప్లైంట్ చేస్తే మీరు తీసుకెళ్ళి అరెస్ట్ అయిపోతారు. కాబట్టి విషయాన్ని తెలుసుకోండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తెస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.